ఒక్కసారి టైం చూడండి ఎంత అవుతుందో. 12:24 ట్యూస్డే 26 మే అనమాట ఈరోజు. ఈ ఆర్డర్ ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్న ఈ టైంలో 12:24కి ఇచ్చేసాను అనమాట. అప్పటి వరకు డిస్పాచ్ అయిపోయింది. మామూలుగా అయితే కిచెన్ 11:45కి నా కిచెన్ క్లోజ్ అవుతుంది. ఇంకా నేను 11కి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నా. మామూలుగా కొన్ని రోజుల ముందు నుంచి లేట్ నైట్ ఆర్డర్స్ తక్కువ అయిపోయినాయి, అందుకని ఇక కిచెన్ క్లీన్ చేసుకున్నా. ఇంకా ఆర్డర్స్ అయిపోయినాయి కానీ ఫ్రెష్ అప్ అయిపోయినాయి. ఇంకా పడుకుందాం అనుకున్న లోపే ఈ ఆర్డర్ వచ్చింది అనమాట. ఎప్పుడు వచ్చిందో చూడండి, కరెక్ట్గా 11:37 PM చూస్తున్నారు కదా స్క్రీన్ పైన. ఇంకా ఒక్కటే అనమాట, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ, స్వప్న తెలంగాణ హోమ్ ఫుడ్ చూస్తున్నారు. సేమ్ ఇలానే వస్తుంది అనమాట ఆర్డర్ వచ్చినప్పుడు. ఇక నాకు ప్రిపరేషన్ టైంకి అయితే 2 minutes ఉన్నది. ఇట్లా చూపిస్తుంది అన్నట్టు రైడర్ ఎక్కడి నుంచి వస్తున్నాడు. ఇది మన కిచెన్, ఇక్కడి నుంచి రైడర్ వస్తున్నాడు అనమాట. ఇంకా 10 minutes ఉంది రైడర్ వచ్చేదని చూపిస్తుంది. నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చూస్తున్నారుగా రైడర్ అయితే వస్తున్నాడు. ఇంకా రైడర్ వచ్చేసరికి ఇంకొక 5 minutes ఉంది నాకు ఫుడ్ అయిపోయేది. ఇక రైడర్ రాగానే ఇట్లా చూపిస్తుంది అనమాట మన ఇంటి దగ్గరికి రాగానే. ఇక ఇంతకుముందు చూడండి నాకు స్వప్న తెలంగాణ ఫుడ్ 4 star గివెన్ అని, అంటే ఇంతకుముందు జొమాటోలోకి ఆర్డర్ ఇచ్చిన అనమాట. వాళ్ళైతే 4 star ఇచ్చారని ఇక్కడ మనకు ఒక మెసేజ్ వచ్చింది. అట్లా వస్తుంది అనమాట. మంచి వాళ్ళు మనకు 5 star అట్లా ఇస్తే అది మంచి అయినా వస్తుంది చెడైనా వస్తుంది అనుకోండి. అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా వస్తుంది అట్లా. ఇంకా తర్వాత ఇక రైడర్ రాగానే అక్కడికి వచ్చేసిన, ఇక చికెన్ ప్యాక్ చేసిన అనమాట. ఇక బగారా రైస్ అయితే కుక్కర్లో పెట్టిన, మంచిగా చికెన్ అయిపోయేసరికి కుక్కర్లో అయితే ఇక ఊకుక కలపకుండా ఉంటుంది అన్నట్టుగా రైస్ కుక్కర్లో వేసిన. కరెక్ట్గా గ్లాసే పెట్టిన అనమాట. ఒకటే ఆర్డర్ అయింది. మా పిల్లలు అయితే మంచిగా నిద్రపోతున్నారు చూడండి. ఇంత నైట్ అయినా కూడా చూడండి జనాలు వాకింగ్ చేస్తున్నారు. 12:30 అవుతుంది అప్పుడు. ఎంత చీకటి ఉందో. ఈ ఆర్డర్ అయితే ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి పోయేసరికి 1 గంట కావచ్చు. రైడర్ అయితే ఇంకా పికప్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక మా సైడ్ అన్ని కంపెనీలు ఇట్లా ఉంటాయి కదా, అందుకని రాత్రిపూట పెద్ద పెద్ద వెహికల్స్ తిరుగుతాయి అనమాట. పెద్ద భయం ఏమనిపించదు, మంచిగా పైన ఉంటాం కాబట్టి అంత వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇక 12:24కి పికప్ అయిపోయింది. ఇక పడుకునేసరికి అయితే 1 గంట అవుతుంది. ఇక పొద్దుగా లేసి కూడా జర లేట్ అవుతుంది అనమాట. ఇట్లా ఉంటుంది ఇక కిచెన్ కష్టాలు, తప్పదు మరి ఒకటి ఎంచుకున్నప్పుడు.